మల్లెపూల పరవశింపజేసే సువాసనలు లేకపోయినా, గులాబీల్లా అందంతో మనసు దోచుకుపోయిన వెడల్పాటి పూరెక్కలతో చూడచక్కని రంగుల్లో, ఔషధ గుణాలతో నిండి ఉన్న మందారాన్ని ఖచ్చితంగా పువ్వుల్లో రారాణిగా చెప్తారు. సొగసరి సిగలో చేరకపోయిన పూల అలంకరణలో భాగం కాకపోయిన పెరటి తోటకే అందాన్ని తెచ్చే మందారాన్ని దేవుడికి ప్రీతికరమైనదిగా భావిస్తూ పూజల్లో అగ్రస్థానంలో ఉంచుతారు. అంతేకాదు ప్రత్యేకమైన ఔషధ గుణాలున్న మందార ఆకుల్ని, పువ్వుల్ని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వీటితో ప్రధానంగా సౌందర్య ఉత్పత్తులను తయారు చేయటమే కాదు, ఈ పూల పొడుల్ని ఆహారంలో భాగంగా చేస్తున్నారు. చర్మానికి, జుట్టుకి మందారం ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఇది న్యాచురల్ యాంటీ ఏజెంట్గా పనిచేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు వయసుతో పాటు వచ్చే ముడతల్ని తగ్గిస్తాయి, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. అంతేకాదు మందార పొడి చర్మానికి కావాల్సిన తేమను అందిస్తూ మృదువుగా ఉంచుతుంది. ఇంకా మృత కణాలను తొలగించి మెరుపుదనాన్ని తీసుకొస్తుంది. మొటిమల్ని, మచ్చల్ని దరిచేరనివ్వదు. వెనుకటి రోజుల్లో కుంకుడుకాయలతో కలిపి మందార ఆకుల్ని, పువ్వుల్ని షాంపూగా, కండిషనర్గా వాడేవారు. మందార ఆకులు, పువ్వులతో జుట్టు నిగారింపు పెరగడమే కాదు, చుండ్రు కూడా చాలా వరకు తగ్గుతుంది. జుట్టు రాలడం ఆగి ఒత్తుగా పెరుగుతుంది. ఈ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని అమ్మమ్మల కాలంలో ఈ ఆకుల్ని, పూల్ని నేరుగా తలకి, ఒంటికి పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడేమో మందారంతో చేసిన షాంపూ, కండిషనర్, హెయిర్ కలర్, నూనె, ఫేస్ క్రీమ్, సీరం, మాయిశ్చరైజర్ ఇలా ఎన్నో సౌందర్యోత్పత్తులు వచ్చాయి. సులువుగా ఉపయోగించుకునేలా ఎండబెట్టిన మందార పూలు, ఆకులు, పొడులు చాలానే అందుబాటులో ఉంటున్నాయి. మందారంలో ఏ, బి, సి విటమిన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ ఖనిజాలు దండిగా ఉంటాయి. అందుకే అందంతో పాటు ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఇది మందార పూలతో టీ, జామ్, జ్యూస్, స్వీట్ లాంటివి తయారు చేస్తున్నారు. మందార పూల టీల వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. మందారం రక్తపోటు నియంత్రించడంతో పాటు కాలేయం ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకా దీంట్లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, సి విటమిన్ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. నెలసరి నొప్పుల్ని, మూడ్ స్వింగ్స్ని, ఆందోళనని తగ్గిస్తాయి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు మందార టీ సహాయపడుతుంది. ఇది ఎమలైజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గించి పిండి పదార్థాల శోషణ నెమ్మదిగా అయ్యేలా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒత్తిడిని పోగొట్టి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తూ మధుమేహులకి మేలు చేస్తుంది. కండ్ల కలకు మందార ఆకుల రసం మంచి మందుగా పనిచేస్తుంది. క్యాన్సర్ కణాల అభివృద్ధిని అరికట్టడంలో మందారం ముఖ్య పాత్ర వహిస్తుంది. దీంట్లోని ప్రోటోకాట్ చూయిక్ అనే ఆమ్లము ట్యూమర్ సైజును తగ్గించి క్యాన్సర్ కణాలని నాశనం చేస్తుంది. ఇంకా జీర్ణ వ్యవస్థను రక్షిస్తూనే పేగు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఆయుర్వేదంలో శరీరాన్ని చల్లబరిచే దివ్య ఔషధంగా మందారాన్ని చెబుతారు. ఈ మొక్క భాగాల కషాయం, లేపనం, తైలం ఇలా రకరకాలుగా ఉపయోగిస్తారు. శ్వాసకోశ సమస్యలు మొదలు వాపులు, గాయాలు, మానసిక సమస్యల వరకు మందారాన్ని ఎన్నో జబ్బులకు వాడతారు. అందుకే ఒకప్పుడు పల్లెటూళ్ళలో ఇంటి పెరట్లో పెంచుకునే ఈ మొక్కకు ఇప్పుడు గ్లోబల్గా గిరాకీ వచ్చింది. చైనా తర్వాత మన దేశంలో అత్యధికంగా ఈ మందార పూలను వేల ఎకరాల్లో పండిస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ఈ మొక్కల చరిత్ర విషయానికి వెళ్తే కొన్ని వేల సంవత్సరాలుగా మందారం మనకు పరిచయమైన మొక్క. భారత్, చైనా, మారిషస్, మడగాస్కర్, ఫిజీ, హవాయి దేశాలు దీనికి పుట్టిళ్లుగా చెప్తారు. హవాయిలో మందారాన్ని ఆతిథ్యానికి చిహ్నంగా భావిస్తారు. మలేషియా, దక్షిణ కొరియా దేశాలు జాతీయ పుష్పం ఇది. హైబిస్కస్, రోజా సైనెన్సిస్గా పిలిచే ఈ మొక్క నెమ్మదిగా వివిధ దేశాలకు పాకిపోయింది. దీంతో ఆయా ప్రాంతాల్లో సరికొత్త హైబ్రిడ్ రకాలు పుట్టుకొచ్చాయి. అలా ప్రస్తుతం 1000 రకాల మందార వెరైటీలు ఉంటే అందులో గుర్తించిన వాటి జాబితా ఇంచుమించు 220 వరకు ఉంటుంది. మన దగ్గర ఒంటి రెక్క మొత్తం మందారాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఎరుపు, గులాబీ రంగుల్లోనే ఎక్కువగా లభించిన తెలుపు, పసుపు, నీలము, నలుపు, నారింజ, ఊదా తదితర వర్ణాల్లోనూ ఇవి దొరుకుతున్నాయి. ఒకే పువ్వులో 4-5 రంగులున్న మల్టీ కలర్ మందారాలు వచ్చాయి. ఇంకా ఉదయం తెలుపు రంగులో, మధ్యాహ్నం గులాబీ రంగులో, సాయంత్రం ఎరుపు రంగులో ఇలా సూర్యరశ్మిని బట్టి మారే కాటన్ రోజ్ అయితే ఎంత అద్భుతంగా ఉంటుంది.